అండి, నేను మీ కవిత అఫీషియల్. ఇవాళ పప్పుల్స్ చేద్దాం అనుకుంటున్నానండి. పప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. పసుపు, ఇది 10 నిమిషాలు నానబెట్టుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. చింతపండు కూడా వేసుకోవాలండి. బాగా ఉడకబెట్టుకోవాలండి 10 నిమిషాలు. ఇలా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర, మిరియాలు, మెంతులు వేసుకోవాలండి. 3 రెబ్బలు వెల్లుల్లి తీసుకున్న ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మంచి స్మెల్ వచ్చిన తర్వాత తాలింపు పోసుకోవాలండి.